ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ఇచ్చేది లేదంటూ నిరసన తెలిపారు. చనాక కొరాట ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్న రాంపూర్, గూడ, గిమ్మ, కొరాట, హత్తిఘాట్ గ్రామాలకు చెందిన అన్నదాతలు జిల్లా కలెక్టర్తో తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. నష్టపరిహారంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తర్వాతనే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తీరుపై రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వము 10,000 ఎకరాలను సేకరించేందుకు చనాక కొరట ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో దాదాపు విలేజ్ల నుంచి 10,000 ఎకరాలకు సంబంధించిన భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే గ్రామ సభ నిర్మించడంతో పాటు సోషియో ఎకనామిక్ సర్వేలెన్స్ సైతం నిర్వహిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కొరట గ్రామంతో పాటు రాంపూర్, హత్తిఘాట్, గిమ్మ, గూడకు సంబంధించిన గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చి జిల్లా కలెక్టర్ రాజశేషాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నష్టపరిహారంపై ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే తాము భూములను ఇచ్చేది లేదని ఒక ఆలోచన చేస్తామని, అప్పటి వరకు కూడా నష్టపరిహారం వెంటనే ఎంత ఇస్తారనే విషయం తమకు తేటతెల్లం చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, కలెక్టర్ గారికి వినతి పత్రంలో ఏమని విజ్ఞప్తి చేయడం జరిగింది, మీ డిమాండ్ ఏంది? ఇండస్ట్రియల్ కారిడార్ పార్క్ నుండి మా భూములను మొత్తానికే మినహాయించాలి. రెండవది, మా భూములే కావాలి అనుకుంటే మాకు మీరు ఎంతనైతే మా సాగు భూమిని స్వాధీనం చేసుకుంటున్నారో మాకు అంత సాగు భూమి కల్పించినా ఓకే. లేదు, అటువంటి ఛాన్స్ లేదు అనుకుంటే మాకు ఎకరానికి 50 నుంచి 60 లక్షల పరిహారం అందించాలి. రెండోది వచ్చి ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం శాశ్వతంగా కల్పించాలి. మూడోది వచ్చి వ్యవసాయ కూలీ ఎవరైతే ఉంటారో వారికి రోజువారీ పని కిందనో దేని కిందనో కూలీలు ఉన్న వారికి ఉపాధి కల్పించాలి. మూడో వచ్చేసి ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ కల్పించాలని కోరుచున్నాము. వీటన్నిటిని ఫస్ట్ మీరు లిఖితపూర్వకంగా రాసిచ్చిన తర్వాతనే ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అసలు మేము భూమి వీళ్ళు తలుసుకుంటూ వెళ్ళాము సార్. మాకు ఎందుకు భూమి అవసరం ఏముంది? మాకు ఈ కారిగిరి పేరు మీద ఏదో ఫ్యాక్టరీ పడుతుంది, అది పడుతుంది, మాకు అవన్నీ అవసరం లేదు సార్. అవసరం లేదు, నేను ఇయ్యే సార్ అని చెప్తున్నాను. మనమేమంటే మా భూమి జూలు మీరు రాకుండా ఇక మీరు కొనుక్కొని వేరే జాగాలు ఉండే కదా మీ దగ్గర. ఇంకా వేరే రాష్ట్రంలో లేవా భూములు? మా భూములు ఉన్నాయి అక్కడ. మేము ఇచ్చే అవసరం లేదు, ప్రసక్తి కూడా లేదు సార్. నేను ఇవ్వను. దాని తర్వాత ప్రసక్తి ఏమంటే వీళ్ళు జబర్దస్త్ ఏమి మాకు ఇప్పుడు టైం ఇచ్చిండ్రు. వీళ్ళు దాని టైం ఏమంటే ఇప్పుడు మాకు ఏం చెప్పాలి వాళ్ళకు? ఇప్పుడు 10 రోజులు టైం అని చెప్పిండు ఒక్కొక్క మనిషి. ఇలా ఇప్పుడు నేను కాస్తగారిని, నేను చేనులాగా పోతా, రోజు పోతా. నేను నాకు టైం తెలుస్తుంది సార్, దినం తెలుస్తాను నాకు. నేను పని చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు 10 రోజులు లేకపోతే నాకు ఇవ్వకపోతే భూమి వాళ్ళు కబ్జా చేసుకుంటారట. అంటే నేను దాన్ని ఏమంటారు, రిజిస్టర్ చేయకముందు ఇలా అంటారు కదా. అది ఆ పరిస్థితి ఉన్నది సార్. ఇప్పుడు అవన్నీ నాకు అవసరం ఏమున్నది? నేను అమ్మ సార్, నేను నీకు అవసరం ఏమున్నది? నేను బిల్కుల్ అమ్మ. మేము ఇంతకుముందు కోరాట శనాక బ్యారేజీకి కూడా భూములు ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము అని అంటే రాబోయే రోజులలో నీళ్లు వచ్చి ఈ ఉన్న భూములు 2 పంటలు తీయటానికి అనుకూలంగా ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ నీళ్లు వచ్చే సమయంలో కారిడార్ అనేది ఒకటి రావడం జరిగింది. ఆ కారిడారు వస్తే ఆదిలాబాదు జిల్లా డెవలప్మెంట్ అవుతుందని ఓకే, మేము కూడా కాదనము. డెవలప్మెంట్ విషయం ఓకే, కానీ కాకపోతే మేము నష్టపోతున్నామని కలెక్టర్ గారికి విన్నవించడానికి వచ్చాము. మాకు ఎకరానికి 40 లక్షలు ఇస్తేనే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగము, జీవన భృతి నెలకు 10,000 రూపాయలు ఎప్పుడు ఏపీలో ఇస్తున్నారు. అలాగే మాకు కూడా జీవన భృతి ఇవ్వాలి. ఆ జీవన భృతి కూడా ఒక 10,000 రూపాయలు నెలకు ఇవ్వాలి. అలాగే మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము. కాకపోతే మాకు అనుకూలమైన రేటు వచ్చినప్పుడే సిద్ధంగా ఉన్నాము, లేకపోతే లేని ఏడల దేనికైనా సిద్ధంగా ఉన్నాము. ధర్నా చేయడానికి కానీ, కాకపోతే రోడ్డు ఎక్కడానికి కూడా సిద్ధంగానే ఉంటాము. ఒకటేనండి, ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 40 లక్షల నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ముందుగా అంటే ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే రైతుల దగ్గర నుంచి పట్టాపాసుకు కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ కావచ్చు తీసుకోవాలి. కానీ తీసుకోకముందు ధర ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మన జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అంటే ఇప్పటికీ ఆ ధర మాత్రం డిక్లేర్ చేయలేదు. కాబట్టి దయచేసి నేను చెప్పి రైతుల తరపు నుంచి, అందరి తరపు నుంచి మేము జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలామంది ఈ
ఇండస్ట్రియల్ కారిడార్తో చాలామంది రైతుల మనసులో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి అవుతున్న సందర్భంలో ఇక్కడ హత్తిఘాట్, తర్వాత గూడ, రాంపూర్, కోరట, తర్వాత గిమ్మ, తర్వాత బోరజ్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని మన్నించి కలెక్టర్ గారు ఇక్కడ నుంచి మెసేజ్ మన తెలంగాణ ప్రభుత్వానికి మెసేజ్ పంపి రైతులకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఎకరానికి 40 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము కొరట పరివాహక ప్రాంతాలని గ్రామస్తులకు సంబంధించిన రైతులను భయభ్రాంతులకు గురి చేసి ఈ భూసేకరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతుందని ఇట్టి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మాత్రం ఖచ్చితంగా తాము వ్యతిరేకిస్తామని, అసలు తాము భూములు ఇచ్చేయలేదని, ఖచ్చితంగా నష్టపరిహారం విషయంలో ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే తాము భూములు ఇచ్చేది లేదనే విషయంపై ఒక ఆలోచన చేస్తామని, అలాగే నష్టపరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, అలాగే గ్రామస్తులందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అప్పుడు మాత్రమే తాము ఈ భూములు ఇచ్చే విషయంలో ఒక ఆలోచన చేస్తామని, లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఈ భూసేకరణ మాత్రం అడ్డుకొని తిడతామని, తాము భూములు ఇవ్వకుండా మాత్రం ఎలాంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్.